యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యాదగిరిగుట్టలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలంతో పాటు తురకపల్లి, బొమ్మల రామారం మండలాలలోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే యాదగిరిగుట్ట కొండపైన ఈవో క్యాంప్ ఆఫీస్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. మేడం తెలంగాణ అమర వీరులకు పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా అందరికీ నమస్కారం. యాదగిరిగుట్ట చైర్పర్సన్, యాదగిరిగుట్ట మున్సిపల్ పాలక వర్గము ఇవాళ తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎంతోమంది అమరవీరుల త్యాగాల వల్ల, సుదీర్ఘ పోరాటాల వల్ల 2014 జూన్ 2న తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలయ్య గారు వచ్చేసి జెండా వందన కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. మరియు అందరూ కూడా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్లు, కమిషనర్ గారు కూడా ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి పనులు అనేవి కూడా జరుగుతున్నాయి. ఇక ముందు కూడా మనకు 15 కోట్ల వరకు శాంక్షన్ అయింది కాబట్టి అవి కూడా వర్కులు తొందరలోనే ప్రారంభమవుతాయి. ఇంకా కూడా మేము ఈ 5 ఏళ్లలో మంచి అభివృద్ధి పనులు చేసేసి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని తెలంగాణలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం మేము చేస్తున్నాం. పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.